నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పవిత్రమైన తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యిని వినియోగించిన వైసీపీ ప్రభుత్వాన్ని భగవంతుడు క్షమించడు. తిరుమలలోని స్వామివారి ప్రసాదం లడ్డూలో కల్తీ జరిగిందంటూ గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని నీటితో శుద్ధి చేసిన టీడీపీ నాయకులు. లెప్రసీ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. చిల్లకూరు మనుబోలులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో స్పర్శ లెప్రసీ అవగాహన క్యాంపెయిన్ ప్రచార పక్షోత్సవాలు నిర్వహించిన వైద్యులు. పిల్లల్లో దాగి ఉన్న విజ్ఞానాన్ని పెంపొందించేందుకే క్విజ్ పోటీల నిర్వహణ. గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన క్విజ్ పోటీల్లో పాల్గొన్న వివిధ పాఠశాలల విద్యార్థులు. ఘనంగా భీష్మ ఏకాదశి పూజలు. గూడూరు పట్టణంలోని శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో భీష్మ ఏకాదశి సందర్భంగా 24 గంటల పాటు విష్ణు సహస్రనామ పారాయణం చేసిన మహిళలు. పవిత్రమైన తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యిని వినియోగించి భగవంతుని కూడా మోసం చేసిన ఘనత వైసీపీ పార్టీ అని, తప్పు చేసిన వారు తప్పక శిక్ష అనుభవిస్తారని గూడూరు పట్టణానికి చెందిన టీడీపీ రాష్ట్ర నాయకులు శీలం కిరణ్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద తిరుమల లడ్డూలో కల్తీపై ఆలయాన్ని నీటితో కడిగి టీడీపీ నాయకులు శుద్ధి చేశారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర నాయకులు శీలం కిరణ్ కుమార్ మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వంలో పవిత్రమైన ప్రసాదం లడ్డూలో కల్తీ నెయ్యిని వినియోగించి భగవంతుని కూడా మోసం చేశారని గుర్తు చేశారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఈ విషయాన్ని ప్రశ్నిస్తే అపహాస్యం చేశారని, మరి ఈ రోజు సిట్ నివేదికల నెయ్యికి బదులుగా ఆయిల్ వాడారని రిపోర్టు ఇచ్చారని, భగవంతుని కూడా అవినీతి అక్రమాలకు వదలలేదని అన్నారు. తప్పు చేసిన వారు భగవంతుడి శిక్ష నుండి తప్పించుకోలేరని రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించామని వెల్లడించారు. 17,000 కిలోలు కల్తీ నెయ్యితో లడ్డు తయారు చేయడం అనే విషయం మామూలుగా 1,64,00,000 మనం నెయ్యి కొనుగోలు చేస్తే దాంట్లో 68.17 లక్షల నెయ్యి కల్తీ ఉందనే విషయం. దాంట్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు వాడింది ఏదంటే అది నెయ్యి కాదు అనేది స్పష్టంగా సిట్ తెలియజేసింది. దీనికి పామాయిల్ కావచ్చు, కెమికల్ని కలిపి దాన్ని ద్రవ రూపంలో తీసుకొని వచ్చి ఆ కెమికల్స్ ద్వారానే నెయ్యిని సరఫరా చేయడం జరిగింది గోలుబాబా అనే ద్వారా. గతంలో దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వం టెండర్లు పిలిచి ఆ టెండర్ల ద్వారానే నెయ్యిని కొనుగోలు చేసేది. దాన్ని పూర్తిగా దానికి 2,250 కేజీలు నెయ్యిని రోజు సప్లై చేయాల్సి ఉంటే 150 కేజీలు సప్లై చేయగలిగినటువంటి సంస్థలను తీసుకొని వచ్చి చేసిన పాపం కూడా ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని. ఆ ప్రభుత్వంలో దీనికి సంబంధించి టెండర్లు కాల్ఫాల్ చేసినప్పుడు ప్రభుత్వం ఇచ్చిన ప్రకారం వాళ్ళు 1/5/2019 నుండి 4/9/2024 వరకు 9,950 లీటర్లు సప్లై చేస్తున్నారు. దీనికైన ఖర్చు కూడా 31,61,61,91,960 రూపాయలు ఖర్చు అవుతుంది. దీనికి సంబంధించినటువంటి ఫర్మ్ కూడా అది ప్రభుత్వానికి వాళ్ళు అప్పుడప్పటికి కూడా దీన్ని నెయ్యి తక్కువ సరఫరా చేసే ఏ కంపెనీ ఉందో దానికే ఇవ్వడం జరిగింది. ఇంతలో అందరికి ముద్దులు పెట్టి అవ్వలో తాతలంటే వాళ్ళకి ప్రభుత్వాల మాటలు చెప్పి ప్రభుత్వం రావడం జరిగింది. వస్తానే ఆయన ఉద్దేశం ఏంటంటే రాష్ట్రాన్ని అభివృద్ధి కార్యక్రమం జరపాలని లేదు, కల్తీతో ప్రారంభించాడు. ముందు మద్యం కల్తీలో ప్రజల్ని ఆరోగ్యాలు చెడగొట్టి ఎంతోమంది చనిపోయాడు. రేపు మనం కల్తీకి మద్యం చేస్తే ఎవరు మనం మాట్లాడలేదు, ఇంకెందుకంటే భగవంతుడు జోలికి పోయాడు. లడ్డులు కల్తీ, నెయ్యి కల్తీ, దర్శనం టికెట్లు ప్రతి ఒక్కటి వెంకటేశ్వర స్వామిని ఉపయోగించాడు. దాని ఫలితం 11 సీట్లు ఇచ్చాడు వెంకటేశ్వర స్వామి.
ఇప్పటికైనా ఆయన ప్రసాదానికి అప్పటి నుంచి తయారు చేస్తున్నటువంటి, ఇప్పుడు కాదు అది చరిత్ర, ఆయనకి పుట్టినటువంటి ప్రదేశం తిరుపతి దేవస్థానం. ఇది ఎక్కడో నుంచి తీసుకొని వచ్చి పెట్టిందో, ఎక్కడి నుంచో తీసుకొని వచ్చిన మతం కాదురాయా, ఇది స్వయంగా శాస్త్రాలు చెప్తున్నటువంటి, శాస్త్రంలో నిరూపించబడినటువంటి కలియుగ దైవం. ఆ కలియుగ దైవంతో పెట్టుకుంటే గతంలో మీకేం జరిగిందో మొన్న జరిగినటువంటి ఇంకేదో కలిపేసి ఇచ్చేసారని. ఎందువల్లంటే ఇంతకుముందు ఫస్ట్లో మనం ఒక 15 ఏళ్ల కిందట కానీ లడ్డు చూస్తే ఒక నెల రోజులు కూడా, వారు చెప్పినట్టు నెల రోజులు కూడా అట్టే ఉండేది. నిన్న నేను మా బ్రదరు 7వ తేదీ నేను పోయినప్పుడు లడ్డు తీసుకుంటే మా వాడు 17వ తేదీ ఇక్కడి నుంచి అమెరికా పోయినాడు, తీసుకుపోయినాడు. ఇప్పటికీ అంత సక్రమంగా అంత రుచిగా ఉన్నాయంట. అంటే ఇంతకుముందు కనీసం 2వ రోజుకే ఇది వాసన వచ్చేది బయట పెడితే. అటువంటిది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద గట్టిగా ఆయన సీరియస్గా తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎందువల్లంటే ఆ సీరియస్గా తీసుకొని దాంట్లో ఈ లడ్డు కల్తీ జరగడానికి మెయిన్ ఏంటంటే అన్య మతస్థులు కూడా దాంట్లో జొరబడి ఉన్నారు. వాళ్ళను ముందర ఏం చేశాడు, ఆ అన్య మతస్థులందరినీ తొలగించేసి వేరే డిపార్ట్మెంట్కి వేసి అక్కడ లేకుండా చేశారు. సో ఆ ఎఫెక్ట్ ఎప్పుడైతే ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, రహీం, సోమిశెట్టి చెంచురామయ్య, వైఎస్ఆర్, ఎస్ఎల్ఎన్ బాబు, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. పిల్లల్లో ఉండే విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు కౌన్ బనేగా ఛాంపియన్ క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నామని, విద్యార్థి దశలోనే ఆన్లైన్ పరీక్షలపై అవగాహన కలుగుతుందని గూడూరు మండల ఎంఈఓ కాంచన వెల్లడించారు. గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో కౌన్ బనేగా ఛాంపియన్ క్విజ్ పోటీలు నిర్వహించారు. ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ కాంచన మాట్లాడుతూ ఎంతో ప్రాముఖ్యత పొందిన కౌన్ బనేగా కరోడ్పతి కార్యక్రమం విద్యాశాఖ ఆధ్వర్యంలో కౌన్ బనేగా ఛాంపియన్ క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నామని, విద్యార్థుల్లో ఉండే విజ్ఞానాన్ని పెంపొందించేందుకు ఎంతో ఉపయోగపడుతుందని, సరికొత్త ఆలోచనలతో మండలంలోని ఉపాధ్యాయుడు కుమార్ దీన్ని రూపొందించారని, భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నామని వెల్లడించారు. మండలంలోనే ఒక చారిత్రాత్మక కార్యక్రమం కౌన్ బనేగా ఛాంపియన్ అనేటువంటి ప్రోగ్రాం యొక్క క్వార్టర్ ఫైనల్స్ ఈరోజు జరిగింది. నూతన భవిష్యత్తు ఈ విధంగా విద్యాశాఖ వినూత్నంగా మండలంలో చదువుకుంటున్నటువంటి పిల్లలందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని, క్విజ్ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటటువంటిది ఆద్యంతం ఆసక్తికరంగా జరిగింది. ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో దాదాపు 120 మంది స్టూడెంట్స్ వివిధ పాఠశాలల నుంచి, ప్రైవేట్ మరియు పబ్లిక్ పాఠశాలల నుంచి అపేర్ అవటం అనేది జరిగింది. చాలా చక్కగా వాళ్ళ వైపు నుంచి కూడా మనకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఎంతో అద్భుతంగా జరిగింది, చాలా బాగుంది అనేటటువంటి ఇన్ఫర్మేషన్ మనకి అందుతుంది ఇక్కడ. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు పిల్లలకి ఈ టెక్నాలజీని కూడా జోడించి వాళ్ళలో ఉన్నటువంటి ఒక గొప్ప మేధా సంపత్తిని బయటికి తీసుకురావడానికి ఈ కార్యక్రమాన్ని ఇంత ప్రతిష్టాత్మకంగా రూపొందించడం అనేది జరిగింది. ఈ యొక్క రూపకర్త ఈ కార్యక్రమానికి ఫుల్ క్రెడిట్ మా దివిపాళెం హై స్కూల్ ప్రధానోపాధ్యాయుడు అయినటువంటి కుమార్ గారికి అందుతుందనడం. ఈ కార్యక్రమంలో భారతి, బాలనాగమ్మ, కోటేశ్వరయ్య, కుమార్ తదితరులు పాల్గొన్నారు. పాడి రైతులకు లాభాలు చేకూర్చడమే లక్ష్యంగా తాము పనిచేస్తామని పశుసంవర్ధక శాఖ ఏడీ డాక్టర్ గురవారెడ్డి తెలిపారు. చెర్లోపల్లి గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశు ఆరోగ్య వైద్య శిబిరాన్ని నిర్వహించారు. మనుబోలు మండలం చెర్లోపల్లి గ్రామంలో శుక్రవారం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశు ఆరోగ్య వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు కలికి వేణుగోపాల్ రెడ్డి, మనుబోలు సాగునీటి ఉపాధ్యక్షులు పొన్నూరు అశోక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పశుసంవర్ధక శాఖ ఏడీ గురవారెడ్డి మాట్లాడుతూ పశువులకు పేదూడలు పుట్టేలా వీరనాళిక చికిత్సలు చేస్తున్నామన్నారు. పెద్ద పశువులకు, చిన్న జీవులకు, గొర్రెలు, మేకలకు నట్టల నివారణకు మందులు అందజేస్తున్నామన్నారు. గర్భకోశ వ్యాధులకు చికిత్సలు చేస్తున్నామన్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పశు ఆరోగ్య శిబిరాలను భాగంగా ఈరోజు మన చెర్లోపల్లి గ్రామంలో నిర్వహించడం జరిగింది. ఈ పశు ఆరోగ్య శిబిరాన్ని మన కలికి వేణుగోపాల్ రెడ్డి గారు ప్రారంభించారు. అలాగే ఈ కార్యక్రమంలో అశోక్, తర్వాత ఈ చెర్లోపల్లి రైతు సోదరులందరూ పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ పశు ఆరోగ్య శిబిరాలలో పశుసంవర్ధక శాఖ తరఫున పెద్ద పశువులకి, అలాగే చిన్న జీవాలకి, అలాగే గొర్రెలు, మేకలకి, దూడలకి అన్నిటికీ నత్తల నివారణ మందులను తాపించడం జరుగుతుంది. అలాగే
ఇప్పుడు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈ పశు ఆరోగ్య శిబిరాల్లో ముఖ్య విషయం ఏంటంటే ఈ పశువులలో మనము లింగ నిర్ధారిత వీర్యం అనేది ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లో ఏంటంటే ఓన్లీ ఆడదూడల వరకే 90% ఆడదూడలు పుట్టేదానికి ఆ వీర్యాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. కాబట్టి మన చెల్లోపల్లి రైతులందరూ మీ యొక్క పశువులకి ఈ లింగ నిర్ధారిత వీర్యాన్ని చేపించుకొని ఆడదూడలు పెట్టి మీకు అభివృద్ధి చెందుతారని రాష్ట్ర ప్రభుత్వం భావించి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఈ కార్యక్రమంలో వైద్యులు మహమ్మద్ షరీఫ్, కార్తిక్, సిబ్బంది షబీర్, సాహుల్ తదితరులు పాల్గొన్నారు. 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన మనుబోలు రెవెన్యూ కార్యాలయంలో పనిచేస్తున్న లాల్ అహ్మద్ గ్రూప్ 1 సాధించడమే తన లక్ష్యమని తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రమాదేవి ఆయన్ను అభినందించారు. ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే గగనమవుతున్న ఈ రోజుల్లో ఏకంగా 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించారు. మనుబోలు రెవెన్యూ కార్యాలయంలో పనిచేస్తున్న లాల్ అహ్మద్ అందరినీ ఆశ్చర్యపరిచారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఎస్కే మస్తాన్ రెండో కుమారుడే లాల్ అహ్మద్. చిన్నతనం నుంచే ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకొని చదివేవాడు. బీటెక్ పూర్తి చేసి మొదట పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం పొందాడు. అనంతరం కోర్టులో జూనియర్ సహాయకుడిగా రెండో ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం 3వ ఉద్యోగంగా మనుబోలు రెవెన్యూ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తూ ఉన్నారు. ఇదే సమయంలో గ్రూప్ 2 పరీక్షలకు తర్ఫీదు పొంది ఇటీవల వచ్చిన ఫలితాలలో విజయవాడ సెక్రటేరియట్ లో అసిస్టెంట్ జీఈడీగా ఎంపికయ్యాడు. ఇలా 4 ఉద్యోగాలు సాధించారు. అయినా అతని లక్ష్యం గ్రూప్ 1 అని విజేత తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రమాదేవి తదితరులు ఆయన అభినందించారు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా సెలెక్ట్ అయినందుకు హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన ఆఫీస్లో పనిచేస్తూ ఇంత ఎత్తుకి వెలిగి అబ్బాయి అప్పటికి 3 పోస్టులు 4 పోస్టులు గెయిన్ చేసి మళ్ళా గ్రూప్ 2లో సెలెక్ట్ అయ్యాడంటే ఆ అబ్బాయికి మంచి టాలెంట్ ఉంది. ఇంకా కూడా వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఐఏఎస్కి అయినా కానీ అబ్బాయి సెలెక్ట్ అవుతాడు, ఖచ్చితంగా సెలెక్ట్ అవుతాడు. పట్టుదల ఉన్న వ్యక్తి కాబట్టి మంచి పోస్టులో అబ్బాయిని చూడాలని కోరుకుంటున్నాను. నా పేరు లాల్ అహ్మద్. నేను ప్రస్తుతం మనుబోలు ఎంఆర్ ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ఇటీవల విడుదలైన గ్రూప్ 2 ఏపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షల్లో నాకు జాబ్ వచ్చింది. ఏఎస్ఓ జీడీగా సెలెక్ట్ అయ్యాను. సెక్రటేరియట్లో జాబ్ ఇది. నేను ముఖ్యంగా ఈ విజయానికి కొంతమందికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను. అందులో ముఖ్యంగా మొదటగా మా తల్లిదండ్రులు నాకు ఎప్పుడు నా వెన్నంటి ఉండి నాకు బాగా సపోర్ట్ చేసి ఫస్ట్ నుంచి కూడా నా మీద ఎటువంటి నమ్మకం కోల్పోకుండా నేను ఎప్పుడు ఏది చేస్తానో కూడా నా వెన్నంటి ఉండి నడిపించి నన్ను ఈ పొజిషన్ తీసుకొచ్చిన మా తల్లిదండ్రులకి నేను చాలా చాలా కృతజ్ఞంగా ఉంటాను. ఏ రోజు కూడా నేను ఫస్ట్ నుంచి కూడా నేను ఇది 4వ ఉద్యోగం ఉన్నది. నేను పంచాయతీ సెక్రటరీగా చేశాను. కోర్టులో జూనియర్ అసిస్టెంట్ వచ్చింది. ఇప్పుడు రెవెన్యూ ఎంఆర్ ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్గా చేస్తున్నాను. సాఫ్ట్వేర్ అనే ప్రెషర్ కూడా నా ఫ్రెండ్స్ అందరూ బాగా సెటిల్ అయినా నా మీద ఎప్పుడు ఆ ప్రెషర్ తీసుకురానికుండా నువ్వు చేసేది మంచి ఉద్యోగం అన్నట్టు నన్ను ప్రోత్సహిస్తూ ఈ పొజిషన్ తీసుకొచ్చిన మా తల్లిదండ్రులకి చాలా థ్యాంక్స్. ఇకపోతే నాకు ఈ 5 ఇయర్స్లో చాలామంది ఆఫీసర్స్ నాకు చాలా సపోర్ట్ చేశారు నా ఈ ప్రిపరేషన్లో భాగంగా. దాంట్లో వాళ్ళందరికీ నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఆఫీసర్ సపోర్ట్ లేదే జాబ్లో ఇంకో జాబ్ కొట్టడం అనేది చాలా కష్టం. నేను 4 జాబ్స్ సాధించానంటే నాకు నా పై అధికారులు నాకు ఇచ్చిన సపోర్టు, వాళ్ళ ఒక ఈ బ్లెస్సింగ్స్ సపోర్ట్తోనే నేను ఈ రేంజ్కి వచ్చాను. అండ్ మా టీచర్స్ చిన్నప్పటి నుంచి మా టీచర్స్ కూడా నా మీద చాలా నమ్మకంతో ఉన్నారు. అండ్ నేను ఏదో ఒక మంచి పొజిషన్కి వెళ్తానని వాళ్ళ దీవెనలు అవే నాకు ఈరోజు కూడా ఈ ఫలితాన్ని ఇచ్చాయని నేను భావిస్తున్నాను. కాబట్టి మా చిన్నప్పటి నుంచి నాకు చదివి చెప్పిన మా టీచర్స్ అందరికీ నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను, నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అండ్ దేవుడు దయలేంది ఏది జరగదు అంటారు, అట్లాంటిది వీటన్నిటికీ కారణమైన ఆ దేవుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చిలకూరు మండలం బోధన సమీపంలోని జాతీయ రహదారి పక్కన ఏర్పాటై ఉన్న A5 హోటల్ నందు జీకే గ్రూప్ I&V బయో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 1 lakh మనీ ప్రైజ్ మనీ ఈ నెల 31వ తేదీ నుండి ఫిబ్రవరి 6వ తేదీ వరకు ఐటా మెన్స్ టోర్నమెంట్స్ పురుషుల సింగిల్స్ అండ్ డబుల్స్ జాతీయ స్థాయి టెన్నిస్ పోటీలు జరుగుతాయని, ఈ టోర్నమెంట్ ను జయప్రదం చేయాలని A5 హోటల్ సంస్థ అధినేత భద్రగిరి తెలియజేశారు. చిలకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్పర్శ లెప్రసీ అవగాహన క్యాంపెయిన్ ప్రచార పంచోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆరోగ్య కేంద్రం నందు వైద్యాధికారి డాక్టర్ సయ్యద్ షాలం అరాఫత్ మరియు డిపిఎంఓ రాజేంద్ర ప్రసాద్ సిబ్బందితో కలిసి
జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి జిల్లా కలెక్టర్ సందేశం చదివి అందరికీ అవగాహన కల్పించి ఈ కార్యక్రమం జనవరి 30 నుండి ఫిబ్రవరి 13 వరకు అన్ని సచివాలయాలు, పంచాయతీలు, గ్రామాలలో లెప్రసీ వ్యాధి మీద అవగాహన గ్రామ సభలు నిర్వర్తించాలని తెలియపరిచారు. అనంతరం స్పర్శ కార్యక్రమం ప్రతిజ్ఞ చేయించారు. సులభంగా గుర్తించవచ్చు మరియు ఇది పూర్తిగా ఈ 15 రోజులు మీకు షెడ్యూల్ ఇచ్చున్నారు అనుకుంటాను, చెప్తారు కూడా సారు. ఆ షెడ్యూల్ ప్రకారం మీ గ్రామంలో వాళ్ళందరికీ కూడా అవగాహన కలిగించాలి. ఏం అవగాహన? ఒక 10 మందిని పిలిపించి వాళ్ళకి లెప్రసీ గురించి చెప్పడం. ఇప్పుడు మీతో మేము ఎట్లా మాట్లాడుతున్నాం అదే మరిగా మీ గ్రామంలో మీరు కూడా లెప్రసీ గురించి చెప్పడం ఒకటి. రెండోది వచ్చి మీ యొక్క పిఎస్సి పరిధిలో ఎమ్మెల్యేహెచ్ పిఎస్సి పరిధిలో మన మీటింగ్లో చెప్పడం ఏంటంటే ఎమ్మెల్యేహెచ్ పిఎస్సి పరిధిలో ఆశాలు ఏఎన్ఎంలు అందరూ కలిసి ప్రతి స్కూల్స్ కూడా లెప్రసీ గురించి అవేర్నెస్ కల్పించడం. అక్కడ ఏదైనా కేసెస్ వస్తే మనం తీసుకురావడం. రెండోది వచ్చి ఆ గ్రామంలో ఉండే అంగన్వాడీ సెంటర్స్, ఆ తర్వాత అంగన్వాడీ సెంటర్లు ఏమైనా ఈ యొక్క పబ్లిక్ ప్రోగ్రామ్స్ మీకు వ్యాక్సిన్స్ అవి ఇవి జరుగుతుంది కదా, ఆ రోజు కూడా ఆ ప్రోగ్రామ్ కూడా మీరు చేసుకోవచ్చు. ఒక 10 మందిని పిలిపించుకొని వాళ్ళకి చేయొచ్చు. ఓకే. ఇప్పుడు జనవరి 30వ తేదీ అంటే మన జాతిపిత మహాత్మా గాంధీ యొక్క వర్ధంతిని పురస్కరించుకొని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము 15 రోజుల పాటు కుష్ఠవ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా స్పర్శ అన్న ప్రోగ్రాం ద్వారా ప్రతి పిహెచ్సిలోనూ ఈ యొక్క ప్రోగ్రాము నిర్వహించడం జరుగుతుంది. ఈ 15 రోజుల పాటు మీ స్థానిక సచివాలయంలో గల ఏఎన్ఎంలు, ఎంఎల్హెచ్పీలు, ఆశా కార్యకర్తలు మీ యొక్క గ్రామ సభ ఏర్పాటు చేసి మీ ప్రాంతాలలో స్పర్శలేని మచ్చలు ఏమన్నా ఉన్న ఎడల వాళ్ళని గుర్తించి వారికి కావాల్సిన ఉచితమైన మందులు మన పిహెచ్సిలో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీకు తెలిసి ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా ఈ అవగాహన కల్పించాల్సిందిగా కోరుకుంటూ వారి పట్ల ఎటువంటి వివక్ష కలిగి ఉండరాదని కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ని బహుబలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మనవి చేస్తూ మీ వైద్యాధికారి డాక్టర్ షాలోమారా. పేరు ఏదో ఎక్కించుకుని వెళ్తున్నాడు ఆల్రెడీ చేసిన పేదోళ్ళు ఇంకా మేడం ఇప్పుడు సత్తం రోడ్డు కానీ మేడం డీగడి దాంట్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఇస్తాను కుమ్మడం అన్ని కలిసి 86లో డీగడి పట్టాలు ఇచ్చేస్తాను. 40 సంవత్సరాల నుంచి ఏలే భూములు సాగు చేస్తాను. నానోళ్ళు అందరూ కలిసి వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు. అలాంటి ప్రభుత్వ ల్యాండ్ని ఇందోటి భాస్కర్ రెడ్డి గారు స్కూటీ చేశారు. అది 2018లో స్కూటీ చేసినప్పుడు నోటీసులు ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా దాన్ని అతని పేరు మీదకి పట్టా చేసుకొని పేద ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు. ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని సైదాపురం మండలం సొసైటీ కార్యాలయంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా సొసైటీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం నాయుడు జాతిపిత మహాత్మా గాంధీకి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి అనే ఆయుధంతో స్వరాజ్యాన్ని సాధించి బ్రిటిష్ పాలనను గడగడలాడించడానికి గాంధీజీ ఎంచుకున్న మార్గం వినూత్నమైనదని, తుపాకీ గుళ్లకు ఎదురెళ్లకుండా సత్యం, అహింస, సత్యాగ్రహం అనే ఆయుధాలతో ఆయన కోట్ల మంది భారతీయులను ఏకం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సీఈఓ శ్రీనివాసులు, టీడీపీ నాయకులు కోటా నాయుడు, వెంకటకృష్ణారెడ్డి, పూర్ణ వెంకటేశ్వర్లు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని మనం ప్రతి సంవత్సరం జనవరి 30వ తేదీన ఇది జరుపుకుంటున్నాము. బ్రిటిష్ పాలనను గడగడలాడించడానికి గాంధీజీ ఎన్నుకున్న మార్గం వినూత్నమైనది. తుపాకీ తోటాలకు విరుద్ధంగా పోకుండా సత్యం, ధర్మం, అహింసం, సత్యాగ్రహం అనే విధానంతో మహాత్మా గాంధీ మనకి స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. ఈ దినోత్సవం కేవలం గాంధీజీ స్మరణకే కాకుండా మాతృభూమి విముక్తి కోసం పోరాడిన మహనీయులకు బస్సులు పోరాట ఫలితంగా మనం ఈరోజు స్వాతంత్రం లభించిందని భావితరాలకు గుర్తు చేయడం. ఈరోజు మనం గాంధీజీని మనం ఆదర్శంగా తీసుకుని రేపు యువత కూడా గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా అందరం కలిసి ఉంటేనే. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు స్పర్శ లెప్రసీపై అవగాహన నిర్వహిస్తున్నామని వైద్యాధికారి డాక్టర్ పూజిత తెలిపారు. మనుబోలులోని స్థానిక వైద్యశాలలో శుక్రవారం ఆమె గాంధీ జయంతి సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి స్పర్శ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కుష్టు వ్యాధిని సమూలంగా నివారించటకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వ్యాధిగ్రస్తులను చులకనగా చూడకూడదన్నారు.
పాఠశాలల్లోనూ ప్రతి గ్రామంలోనూ అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ రాజయ్య, జయలక్ష్మి, ఏఎన్ఎం వనజ, హెల్త్ అసిస్టెంట్ వెంకటరమణారెడ్డి, హెల్త్ సూపర్వైజర్ వెంకటరమణయ్య, ఎంఎల్హెచ్పి శ్రీరమ్య, ఆయుష్ ఫార్మసీ సుప్రియ తదితరులు పాల్గొన్నారు. అనేది 18వ శాతం వస్తుంది లేదా వంశపారపర్యంగా వస్తుందని చెప్పి ఆ ఒక స్టిగ్మా ఉండేది పబ్లిక్లో. ఆయన ఆఫీసర్ కాబట్టి అదేవిధంగా మనకు ప్రోగ్రామ్ 30వ తేదీ మన గాంధీ వర్ధంతి సందర్భంగా లెప్రసీ అవేర్నెస్ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నాము. జనవరి 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు జరుగుతుంది. తర్వాత ఈ స్పర్శ అనే లెప్రసీ అవేర్నెస్ ప్రోగ్రామ్ని ఎందుకు జరుపుకుంటున్నామంటే ఈ లెప్రసీ అనే వ్యాధి మైకోబాక్టీరియం లెప్రే ద్వారా వస్తుంది. ఇది కుష్టి వ్యాధి అని కూడా అంటారు. అంగవైకల్యం దాడి తీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ట్రీట్మెంట్ త్వరగా తీసుకోకపోతే. సో మనకి ఆ వ్యాధి లక్షణాలు ముందుగా చూసుకొని ఇంటింటికి వచ్చి లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ అనేసి ఎల్సిడిసి క్యాంపెయిన్ ఆల్రెడీ మనుగోలు మండలంలోనే కాకుండా దేశమంతా కూడా జరుగుతున్నాము. దాంట్లో అందరూ కూడా బాగా సహకరించారు, టెస్టులు చేయించుకున్నారు. ఇలాగే ఇంకా కూడా మనము ఎవరైనా లెప్రసీ బారిన పడిన వాళ్ళకి ముందుగా గమనించుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ ఉంది. కొంతమందికి అయితే పాసిబ్యాసిలరీ అంటే తక్కువ జబ్బు ఉన్న వాళ్ళకి 6 నెలల ట్రీట్మెంట్ సరిపోతుంది. 5 మచ్చల కంటే ఎక్కువగా ఉన్న వాళ్ళకి 12 నెలల ట్రీట్మెంట్తో సరి అయిపోతుంది. ఒకవేళ అంత లోపల అంగవైకల్యం డిజబిలిటీ రావడం అట్లాంటివి ఏమైనా ఉన్నాయి అంటే రీహాబిలిటేషన్కి కూడా మనకి గవర్నమెంట్. గూడూరును జిల్లా కేంద్రం చేయాలని గాంధీబొమ్మ సెంటర్ వద్ద జరుగుతున్న శిబిరం 56వ రోజుకు కొనసాగింది. నిర్వాహకులు కంకనాల పెంచెల్ నాయుడు మాట్లాడుతూ గత 56 రోజులుగా గూడూరును జిల్లా కేంద్రం చేయాలని శిబిరం నిర్వహిస్తున్నామని, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గూడూరును జిల్లా కేంద్రం చేయాలని కోరారు. పెన్షన్ వేసే వాళ్ళకి మట్టి తోలేస్తూ ఉంటారు. నేను రాత్రి అడిగా, ఇది కరెక్ట్ కాదు, ప్రతి ఒక్కరికి 10 సంవత్సరాలు శిక్ష పడేట్టు చేస్తాను. నేను ఒప్పుకోను. అవసరమైతే సుప్రీంకోర్టు చీఫ్ జడ్జితో కూర్చొని దీని గురించి డిస్కషన్ చేస్తా. అంత తక్కువ అంచనా వేయకూడదు మమ్మల్ని. మేము ఇప్పటి వరకు ఏది అడగల. మా భవిష్యత్ అది. గూడూరు మండలం, చిలకూరు మండలంలో ఉండే స్థలము మా భవిష్యత్తు. అందువల్ల ఇది సీఎం గారికి దృష్టికి తీసుకొని వెళ్తున్నా. అయ్యా, ప్రైవేటు సంస్థలకు మట్టి తోలేస్తున్నారు, అంతా అయిపోతూ ఉంది. అదేవిధంగా ట్రైన్లు ఆపడంలే ఏమయ్యా అంటే మీరు 3 మండలాలు, మీకు భవిష్యత్తు లేదు అనే టైపులో సూళ్ళూరుపేట, నాయుడుపేటలో ట్రైన్లు ఆపుతూ ఉంటే మేము ఎవరికి చెప్పుకోవాలా? ఏంది ఈ విషయం? మాజీ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డిపై కూటమి నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడే తీరు చూస్తుంటే దయ్యాలు వేదాలు వర్ణించినట్లుందని పెళ్లకూరు జెడ్పీటీసీ అన్నం ప్రిస్కిల్లా విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డిపై కూటమి నాయకులు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ శుక్రవారం నాయుడుపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సమావేశంలో ఎంపీపీ పోలంరెడ్డి శేఖర్ రెడ్డి, వైసీపీ ట్రేడ్ యూనిట్ స్టేట్ కౌన్సిల్ సభ్యులు నల్లు మోహన్, వైస్ ఎంపీపీ సుధారాణి, మండల కన్వీనర్ ఒబ్బు వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం నిర్వహించిన ప్రెస్ మీట్లో మా పెద్ద ఆయన గురించి అసలుకి మాట్లాడే అర్హత లేని మనుషులు, ఆయన కాలి గోటికి కూడా సరిపోని వ్యక్తులు ఆడ మాట్లాడడం అనేది చాలా సిగ్గుచేటు. ఇలాంటి విషయాన్ని మేము తీవ్రంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరము ఖండిస్తున్నాం. ఆయన నీడలో మా అందరికీ దళితులు కులాల పేర్లు ఎత్తద్దు. మేము ఇక్కడ ఉన్న వాళ్ళు దాదాపు సగాటికి సగం పైగా దళితులవే. ఆయన నీడలో బతికే వాళ్ళమే. రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన నాయకుడు మా పెద్ద ఆయన. ఆయన గురించి మాట్లాడే అర్హత కానీ ఎటువంటి ఇది కానీ మీకు లేదు. కూటమి నాయకులకు చెప్తున్నాం, ఇంకొకసారి కానీ మా పెద్ద ఆయన జోలికి వస్తే మేము ఒప్పుకోము. ఆయన వెనకాల ఒక సైన్యమే ఉంది. ఆ సైన్యాన్ని ఎదుర్కొనే శక్తి మీ కూటమి నాయకులకు లేదు. మంచితనం అతనిలో ఉంటే మీరేం చేస్తున్నారు? ఏజీబీ అధికారులు ఆ రోజంతా ఉన్నారు కదా నైటు. ఆ రోజే మీరు వెళ్ళి స్టేషన్ ముందు వెళ్ళి
ఆయన చాలా గుడ్ పర్సన్ అని చెప్పేసి ఈ తెలియపరిచినటువంటి నాయకులు అక్కడ వెళ్ళి ధర్నా చేసి ఉండాల్సింది. ఆ డైపర్ రెడ్డి అని చెప్పేసి ఒక అతను సంబోధించాడు. ఈ డైపర్లు మార్చే నాయకుడు కావాలి ఇతను అనుకుంటాను. ఊరు మండలంలో కొండలు తినేశారు. ఎవరయ్యా తిన్నది? నీ పక్కన కూర్చొని ఉన్నారే, చూడడం లేదా? అదే తెలుగుదేశం మురళీకృష్ణారెడ్డి, చైతన్య కృష్ణారెడ్డి సరసనంబేడు కొండకాడికి పోయి అవి చూస్తే ఎవరు గుర్తుకొస్తారో అక్కడ ప్రజలు చెప్తారు. ఇంకొకటి, గూడూరు పట్టణంలోని కనాల వీధిలో ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో భీష్మ ఏకాదశి పూజలు వైభవంగా ముగిశాయి. 24 గంటల పాటు మహిళా భక్తులు విష్ణు సహస్రనామ పారాయణం నిరంతరాయంగా కొనసాగించారు. ముగింపు పూజల్లో భాగంగా హోమం, పూర్ణాహుతి ఘనంగా జరిగాయి. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. అచ్యుత అనంత గోవిందేభ్యో నమః. అగ్ని పురుషుడు ఇద్దారని కోరుకోడు. శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవో విరక్షతు వనమాలి గదీశాంగి. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ వాణి వాణి సైదాపురంలో వెలిసిన శ్రీ బాల త్రిపుర సుందరి దేవి దేవస్థానంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమ దాతలుగా శిరీషా నాయుడు, రంగవల్లి వ్యవహరించారు. వెంకటేశ్వర నామదేశ్య
లక్ష్మీ నామధేయస్య లోహియా నామధేయ అనూహ్య రూపాల ఆదిశక్తి నీవమ్మ ఎన్నెన్నో రూపాల ఆదిశక్తి నీవమ్మ కలకత్తా నగరాన కాళికాంబవై నీవు కలకత్తా నగరాన అందమైన కొలువున్నావే కరుణించి కాపాడమ్మా దుర్గమ్మ. గూడూరు పట్టణంలో శుక్రవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 16,529 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,13,232 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మోస బంగారం ధర 1,73,500 రూపాయలుగా ఉంది. ఇక వెండి గ్రాము ధర 395 రూపాయలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పవిత్రమైన తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యిని వినియోగించిన వైసీపీ ప్రభుత్వాన్ని భగవంతుడు క్షమించడు. తిరుమలలోని స్వామివారి ప్రసాదం లడ్డూలో కల్తీ జరిగిందంటూ గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని నీటితో శుద్ధి చేసిన టీడీపీ నాయకులు. లెప్రసీ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. చిల్లకూరు మనుబోలులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో స్పర్శ లెప్రసీ అవగాహన క్యాంపెయిన్ ప్రచార పక్షోత్సవాలు నిర్వహించిన వైద్యులు. పిల్లల్లో దాగి ఉన్న విజ్ఞానాన్ని పెంపొందించేందుకే క్విజ్ పోటీలు నిర్వహణ. గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన క్విజ్ పోటీల్లో పాల్గొన్న వివిధ పాఠశాలల విద్యార్థులు. ఘనంగా భీష్మ ఏకాదశి పూజలు. గూడూరు పట్టణంలోని శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో భీష్మ ఏకాదశి సందర్భంగా 24 గంటల పాటు విష్ణు సహస్రనామ పారాయణం చేసిన మహిళలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.